అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సంగీతానికి భాష ఉండదుల్లా, కానీ మంచి పాట మాత్రం ప్రతి హృదయాన్ని తాకుతుంది. అలాంటి అద్భుతమైన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫేమస్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ బల్వీర్ సింగ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన సంగీత ప్రయాణం, అట్లనే జీవితంలోని ఒడిదుడుకులు, విజయాల వెనుకున్న కృషి, సోషల్ మీడియా రంగంలో సంగీతంలో వచ్చిన మార్పులు, అట్లనే యువ గాయకులకు ఆయనిచ్చే సూచనలు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? మన గెస్ట్ బల్వీర్ సింగ్ గారిని వాళ్ళకు వెల్కమ్ చెప్దాం, అట్లనే మంచి మంచి ముచ్చట్లు కూడా పెడదాం. అన్న బల్వీర్ సింగ్ గారు అనే బదులు ఎందుకు అన్న అనబుద్ధి అవుతుంది? మరి నీకు ఓకేనా? నమస్తే అన్న. నమస్తే వెన్నెల, ఎట్లున్నావు? మస్తు హ్యాపీగా ఉన్నా. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అన్న బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ టు మీ సాక్షి టీవీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ అందరినీ కలుసుకోవడం అట్లనే హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఈ వేదికకి నన్ను పిలిచేందుకు చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్న సింగర్ ఆర్టిస్ట్ అనే బదులు యాక్టర్ అనబుద్ధి అవుతుంది నాకైతే. ఏమంటావు? నీ ఇష్టం, యాక్టర్ అంతేనా? డన్. ఎందుకంటే అటు పాటలు పాడుతున్నావు మస్తుగా, ఇటు మంచిగా యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా ఇక ఖతర్నాక్ ఒక ఊపుతున్నావు అని చెప్పుకోవాలి, అంతే కదా? నాకు మొదలు ఇప్పుడు బోనాల స్పెషల్ కాబట్టి బోనాల పాటతోటి షురు చేద్దాం, తర్వాత ముచ్చట్లు పెడదాం. ఓకే డన్ అన్న. మరి షురు చేసేసేయి. ఎడ్లు వాయే గొడ్లు వాయే ఎరమదొడమా మందవాయే కోళ్ళగమ్మ నేను పోతే కందిరీగా కలిసిపాయే అరే కోడి వాయలచ్చమ్మది కోడి పుంజు వాయలచ్చమ్మది కోడి వాయలచ్చమ్మది కోడి పుంజు వాయలచ్చమ్మది. ఇదేంటంటే మన పల్లెటూర్లలో బోనాలప్పుడు వాళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ స్టైల్లో, అంటే అందరిని పిలుచుకోవడం, కోడి పోతా అంటే వాళ్ళు ఎట్లా పరేషాన్ పడుతుంటారో అదొక పాట రూపంలో చిన్నది చూపించిన. అదే కోడి వేలచ్చమ్మాయి పాట. అంటే ఇప్పుడు మనం బోనాలు వేయాలనన్నా, బోనం ఎత్తాలనన్నా కంపల్సరీ కోడిని కొయ్యాల్సిందే. ఆట ఉండాలి, సుక్క ముక్కు ఉండాలి నైనా కదా. అందుకు ఆ కోడిని పడదామంటే అది దొరకకుండా పోతుంది. అందుకోసం ఈ పాట వన్నాం అన్నమాట, అంతేనా అన్న? మరి బల్వీర్ సింగ్ అని ఈ పేరు ఎట్లా వచ్చింది? మరి ఏడుంటున్నారు, ఏ ఊరు, అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇది కథ అంతా చెప్పేసేయ్యగా. మా నాన్న పేరు విజయ్ సింగ్, మా అమ్మ పేరు సునీత, మా చెల్లె పేరు భవానీ, నా పేరు బల్వీర్ సింగ్. ఎట్లా ఈ బల్వీర్ సింగ్ అని ఎందుకు పెట్టిండ్రు అసలు? అంటే చాలా మందికి ఏంటంటే ఇట్లా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నాడా ఏంటి అని అనుకుంటారు, కానీ కాదు. మా నాన్న చిన్న ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. బల్వీర్ సింగ్ అంటే బల్వీర్ సింగ్ అంటే హనుమంతుని పేరు. హనుమాన్ చాలీస్లో ఉంటదన్నమాట బల్వీర్ సింగ్ అని. అది మా నాన్న పెట్టడం జరిగింది. చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది, బల్వీర్ సింగ్ ఏంది ఇంత తెలంగాణ మాట్లాడతాడు, ఇంత మాసి ఉంటాడు అని అనుకుంటాడు. బట్ అది మా నాన్న పెట్టింది. ఎక్కడ నేను ఎవరు నాకు పెట్టింది కాదు, బికాస్ ఆఫ్ మా డాడీ, మా నాన్ననే పెట్టడం జరిగింది పేరు. తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా నుల్లా, అది మన బల్వీర్ సింగ్ అన్న రూపంలో కనబడుతుంది అనుకోవాలి. ఒక మాట అన్నావు, అమ్మ నాయన గురించి మంచిగా చెప్పినవు, చెల్లె అంటున్నావు, అక్క కాదా? అయితే ఆమె చెల్లెనే, కానీ అక్కలాగా ట్రీట్ చేస్తుంటది. ముందు నడుచుకుంటే వెనకాల నాకు దారి చూపిస్తుంటది. అన్న ఇట్లా ఇట్లా, నేను అక్క కావచ్చు అనుకుంటున్నానే. అన్న చెల్లె అక్క అన్నీ ఆమెనే నాకు. అంతేనా? అమ్మ నాయనకు ఎంత మంది మీరిద్దరు? అమ్మ నాయనకు మేమిద్దరం, నేను పెద్ద, నా తర్వాత చెల్లె. మొత్తం మేము నలుగురం. ఎంతవరకు చదువుకున్నావన్న? మరి నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసినారా. చదివేందుకు మధ్యలో ఆపినామంటే అప్పుడు కొన్ని సందర్భాలు అట్లుండే, ఆ వాతావరణం అట్లుండే కాబట్టి మనం కొంచెం అంటే చదువుతున్నా, ఇప్పుడు కూడా చదువుతున్నా, ఓపెన్ డిగ్రీ చేస్తున్నా. డైరెక్ట్ అయితే డిగ్రీ వరకు చదివిన, మధ్యలో ఆపేసిన. ఆపాల్సి వచ్చింది. చెల్లె డిగ్రీ కంప్లీట్ అయింది. చెల్లె ఇప్పుడు ఒక జాబ్ గురించి ట్రై చేస్తుంది, మొన్ననే రాసింది, రిజల్ట్స్ గురించి వెయిటింగ్. అంతే అంట. ఇంకా కొన్ని ముచ్చట్లకు పోయే బదులు మనం అన్నతో ఒక పాట పాడించుకుందాం, ఏమంటారు? అగో అందరు పాట కావాలని అంటున్నారు, మరి ఏం పాట పాడతావు చెప్పు? అందరికి నచ్చిన పాట, అందరు ఇష్టపడే పాట. నాతో పాటు నువ్వు కూడా ఒక చిన్న చిరణం పాడు.
నాకు గొంత అంత మంచిగా లేదే. అరే ఏది మంచిగా ఉండదు బెట, పాడితే అన్ని వస్తాయి. అంతేనా? నేను మొదలు పాడతాను, ఆ తర్వాత నువ్వు వాడు. కోరస్ అందియాలంటావు Right. అంతేనా? సరే చలో, మా అన్నతోని నేను కూడా ఇలా వాడబోతున్నా, చూసి తరించుండ్రి. అన్న షురు చేసేసే మరి. శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడు రో. అరెరెరెరెరె! శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడు రో. అర్రే గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడు రో. డబిల్పురా గల్లీలల్లా గంటల సప్పుడు రో, డబిల్పురా గల్లీలల్లా గంటల సప్పుడు రో. అరే గంటల సప్పుడు గాజు కొడక కూలల సప్పుడు రో. అర్రే గంటల సప్పుడు గాజు కొడక కూలల సప్పుడు రో. బాబా అయిపోయిందా అన్న? మరి మొత్తం పాడితే ఎట్లుంటది? ఈ పాట అసలు నీ నోటి నుండి లైవ్ లో ఎప్పుడెప్పుడు వింటా అని ఇట్లా వెయిట్ చేస్తున్నా తెలుసా, అంత ఇష్టం అన్న ఈ పాట. Thank you. ఇప్పుడు ఏ పాట వాడినా కూడా నువ్వన్నా అదొక అద్భుతం అనుకొని చెప్పాలి అంతే. నువ్వు ఏ పాట వాడినా అది ఫేమస్ అయిపోతుంది. అది అద్భుతం అన్న దానికన్నా కూడా అందరిచ్చిన ఆశీర్వాదం అనుకుంటే చాలా మంచిది. అంతేనా? బికాస్ ఆఫ్ అందరూ పెట్టిన బ్లెస్సింగ్స్ అవి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను బేసిక్గా నేను యాజ్ ఎ యాక్టర్, కానీ నన్ను సింగర్ని చేసింది జనాలు ఆదరించిల్లు అట్లా. అట్లా వాళ్ళు వాళ్ళ ప్రేమను చూపించి, అరే వీని లోపల ఒక సింగర్ కూడా ఉన్నాడని చెప్పి నన్ను వాళ్ళు చేయడం, అదొక్కటే నాకు హ్యాపీనెస్. వాళ్ళు మన ఆదరించరు, వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం, బికాస్ ఆఫ్ ఆడియన్స్. అంతే అంతే. కాదన్నా, అసలు ఈ పాటలు పాడాలని ఎట్లా అనిపించింది నీకు? అయితే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తుండేమా, అంటే దాని పేరు ఇక్కడ తీయొచ్చో తీయొద్దు తెలియదు, ఒక స్టాండప్ కామెడీ చేస్తుండే, పటాస్ అని ప్రోగ్రామ్ పేరు. ఆ ఇదైతే నాకు తెలుసు, మస్తు సార్లు చూసిన, ఇప్పటికి కూడా చూస్తా తెలుసా. నాకు బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లోకి పోయి సెర్చ్ చేసి నీ చూస్తూనే ఉంటా, మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే. అక్కడ ఆ ప్లాట్ఫామ్ లో ఒక 400 సెలబ్రేషన్స్ జరిగినాయి. 400 సెలబ్రేషన్ జరిగేటప్పుడు నేను ఒక సాంగ్ రాసుకుని పాడిన, నేనే రాసిన సాంగ్. అక్కడ నుంచి నేను సింగర్ అని చెప్పి, అంటే నేను సింగర్ నన్ను చాలా మంది జనాలు అప్రిషియేట్ చేసిన సాంగ్ అది. ఆ సాంగ్ తోటి చాలా మంది సింగర్ గా ఇంట్రడ్యూస్ అయినా నేను. ఆ సాంగ్ ఏంటంటే, మల్లె మాల తోటున్నది ఆ తోటలో నా చిన్న కోటున్నది, మల్లె మాల తోటున్నది ఆ తోటలో నా చిన్న కోటున్నది, దాని పేరే పటాసు అరే ఫుల్టులే బిందాసు. ఇదన్నమాట. కాదు, ఈ ప్రోగ్రామ్ అసలు చేసేదే కామెడీ కోసం పటాసు. అప్పుడు నీ పాటని కూడా ఇంకా ఖుషి ఖుషి అవ్వచ్చు కదా అసలు. చాలా ఖుషి అన్నారు. ఇంకోటి ఏంటంటే, ఆ పాట నేను ఎందుకు రాసిన అంటే, కెమెరామెన్ కావచ్చు, అక్కడ యాంకర్ కావచ్చు, నాతోటి పాటు ఆటించే నటులు కావచ్చు, అక్కడ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం. వీళ్ళు నాకు చూపించే ప్రేమ, వీళ్ళు నాకు పుష్ చేసే విధానం, అంటే నన్ను ముందు తీసుకెళ్లే విధానం, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి, నేను నా లోపల ఉన్న ప్రేమని వాళ్ళకి ఎట్లా చూపించాలనుకుని నేను ఆ పాట రాసిన, మల్లెమాల తోటున్నదని. మల్లెమాల అనేది ఒక సంస్థ, ఆ సంస్థ మీద నేను ఒక పాట రాసిన. అది రాసి ఒక 6 months రాసిన ఆ సాంగ్. 6 months అంటే కొంచెం 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 ఆ సాంగ్ రాసిన తర్వాత అక్కడ ప్రజెంట్ చేసే ముందు కూడా వాళ్ళకి తెలియదు నేను పాట పాడతా అని. వీడు యాక్టర్, వీడు కామెడీ చేస్తాడు, స్టాండప్ చేస్తాడు, పాట పాడతాడు రాబోయ్ అని అందరు చాలా మంది ఒక డైనమాలు ఉన్నారు. నేను స్టేజ్ ఎక్కి అక్కడ యాంకర్ రవణ ఉండే, అన్నకు చెప్పిన శ్రీముఖ ఒక వీళ్ళు ఉండే, వాళ్ళు షాక్ అయిపోయారు. నేను స్టేజ్ ఎక్కి చిన్న ఇట్లా మల్లె మాల తోటున్నది అనగానే వాళ్ళు ఈడేది ఏదో సంథింగ్ ఏదో చేయబోతున్నాను ఇంటెన్షన్లా. వాళ్ళు నాకు ఎవర్ గ్రీన్, నేను మర్చిపోలేని, నాకు ఎట్లా అంటే ఆ సందర్భము, నేను పాట పాడిన తర్వాత అందరు నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అరే ఏం పాడినవరా అని చెప్పి సపోర్ట్ కొట్టిరు. ఆ రోజు జనాలు నన్ను ఆదరించి, నన్ను మనసులో పెట్టుకొని, వాళ్ళ ప్రేమ చూపించి, గణేశుని పండుగ అప్పుడు మీరు నమ్మరు, బేసిక్గా ట్యాంక్ బండ్ పైన నా పాట నడిచింది. బోనాల పండుగ ఇప్పుడు స్టిల్ డేట్ బోనాల కూడా నా పాట పెట్టుకొని ఆడతారు చాలా మంది. ఈ మల్లెమాల సాంగ్ అంత వైరల్ అయిపోయింది. పటాస్ అనే ప్రోగ్రామ్కి అన్న చాలాసార్లు చెప్తుంటాడు, అన్న కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాంకర్ శ్రీముఖ కూడా కావచ్చు, అరే నీ పాట వల్ల ఒక యాంథమ్ వచ్చిందిరా పటాస్కి ఈ పాట అని చెప్పి చెప్తారు. అట్లా నా ప్రయాణం స్టార్ట్ అయింది, అంటే యాజ్ ఎ సింగర్గా అక్కడ పాడడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ శీలం సాయి కట్ట కింద అట్లా లైన్ ఫస్ట్ సాంగ్ అదే నాది. మొదలైతే సింగర్ గా అయితే అందరికి తెలిసిండు, దాని తర్వాత ఆర్టిస్ట్ గానీ యాక్టర్ గా గానీ. బికాస్ ఆఫ్ నేను ఫస్ట్ ఆర్టిస్టేమా, ఫస్ట్ ఆర్టిస్టే. సింగర్ గా ఎట్లా పరిచయం అయినా అంటే, ఈ మల్లెమాల సాంగ్ పాడిన తర్వాత చాలా మంది జనాలు నన్ను సింగర్ గా ఓన్ చేసుకున్నారు. అరే
వీడు వీడు నటిస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, నవ్విస్తాడు, వీడు పాట పాడిన ఇంత అందంగా ఉంది అని చెప్పి అందరు నన్ను ఇంకా అడ్మైర్ చేసుకుంటారు, పాట కూడా మస్తు పాడతాడు అనే సందర్భంకి తీసుకొచ్చింది అనమాట. అప్పటి నుంచి పాట ప్రయాణం అనేది స్టార్ట్ చేసింది అయింది. అంతే కదా. నాకు ఫస్ట్ భయం ఉండే, ఏదో పాడిన ఆడ వాళ్ళ ఇష్టంతో పాడిన వాళ్ళు ఆదరించరు, కానీ ఏడ మనం రాంగ్ స్టెప్ వేయొద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను. నన్ను చాలా మంది పిలిచి అడగడం జరిగింది, మీరు పాడండి అంటే, అన్న నేను సింగర్ని కాదే, ఏదో దేవుడు నాకు ఇచ్చిండు, ఏదో చిన్న గొప్ప అది ఇచ్చిండు, మీ అందరు ప్రేమ ఇచ్చింది కాబట్టి నేను పాడినా, నేను సింగర్ని కాదన్నా, నేను యాక్టర్నే అని చెప్పి చాలామంది, లేదు నువ్వు పాడతావు అని చెప్పి. అప్పుడు డిఆర్సి సునీల్ అన్న వాళ్ళ పిల్లలు ఉంటారు ఇద్దరు, వాళ్ళు నాకు ఫోన్ చేసిరు, అన్న ఇట్లా నువ్వు మా దాంట్లో వాడాలి అని చెప్పి ఫోన్ చేసారు. నేను చెప్పి నాన్న కాదన్న అంటే, సునీల్ అన్న కూడా లేదు బల్వీర్ నువ్వు వాడాలి, బల్వీర్ బాయ్ మాకు పాట అంటే, నేను సింగర్ని కాదు ఏదో ఆ పాట అంటే, లేలే నీ గొంతులో ఒక అద్భుతం ఉంది, ఆ వైబ్రేషన్స్ నాకు తెలియదు. అయితే నేను సరే అని చెప్పి, అన్న నేను వస్తా, వచ్చి మీరు చూడుర్రి, నాకెందుకో సరే మీరు పిలిచిరు కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం కాదనుకోదు కాబట్టి సరే వచ్చి పాడతానా, మీరు నచ్చకపోతే మళ్ళీ మీరు పరిశాన్ కావద్దు, నన్ను పరిశాన్ చేయవద్దు, వచ్చి చూడరు అంటే, లేలే నువ్వు పాడుతావు నీతో అవుతుంది అని చెప్పి నన్ను పిలిచిరు. ప్రోత్సాహం పోయిన తర్వాత పాడితే ఆ సాంగ్ పాడిన బేసిక్గా పాత పాట శిలం సాయి కట కింద అనేది పాత సాంగ్, దాన్ని మళ్ళీ నన్ను పాడిపించి రిమిక్స్ చేసి నాతో ఆ సాంగ్ నేను పాడడం జరిగింది. పాడిన తర్వాత కట్ చేసి 36 మిలియన్ 33 మిలియన్ పోయింది. అట్లా నాది నాకే చాలా మంది అన్న నువ్వు పాటలు పాడుతావు, ట్రై చేయి అంటే, అట్లా డిఆర్సీలో ఒక 5 సాంగ్స్ పాడిన, ఇట్లా బయట వాళ్ళకు కూడా చాలా సాంగ్స్ పాడిన, బోనాల పండుగకి అట్లా పాడడం జరిగింది. అట్లా 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 నా సింగర్ ప్రయాణం నుంచి స్టార్ట్ అయింది. అట్లా నేను కొంచెం నేర్చుకోవడం జరిగింది దాని గురించి, గమకాలు ఎట్లుంటాయి, ఆ పిచ్ ఎట్లుంటది, స్కేల్స్ ఉంటాయి దాంట్లో, స్కేల్స్ ఉంటాయి తగ్గట్టు మనం కూడా వాడాలి, ఆ పిచ్ అందుకోవాలి. అట్లా నేర్చుకున్నా కొంచెం కొంచెం. ఇప్పుడు నేర్చుకొని నేను రాస్తున్నా పాటలు, నేను రాసుకొని నేను పాడడం కూడా జరుగుతుంది. దాంట్లో నువ్వు పాటలు పాడడే కాదు కానీ రాసుడు కూడా, రైటింగ్ కూడా చేస్తామా. ఇప్పటికి ఎన్ని పాటలు రాసిండ్లన్న మీరు? నేనమ్మా రాసినమ్మా ఒక 16 సాంగ్స్ రాసి ఉంటా, పాడిన అయితే ఒక ఈజీగా 40-46 సాంగ్స్ ఉన్నాయి. చానే ఉన్నాయి. అందులో ఎక్కువ బోనాల పాటలు ఉంటాయి. బోనాల పాటలు కూడా ఉన్నాయి, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం హైదరాబాదీ స్టైల్లో కూడా వాడతా నేను హిందీలో. అంటే కొన్ని సాంగ్స్ రాసుకున్నా, అవి కూడా రిలీజ్ కున్నాయి, అవి కూడా పాడడం జరుగుతుంటుంది. అంటే చాలా మందికి హిందీలో కూడా నేను పాడడం చూసిరు, ఇష్టం వాళ్ళకి. నేను ఒక సాంగ్ రాసిన, అది కూడా రిలీజ్ కాబోతుంది, అది కూడా నీకోసం చిన్న వాడతా. హైదరాబాద్ నేను అదే అందాం అనుకున్నా, అరే మా ముచ్చట ఎక్కువ అవుతున్నది, జనాలకు కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకొక పాట అందుకుంటే ఇంకా మన ముచ్చట్లు కూడా ఇంటారు వాళ్ళు, తృప్తి ఎందుతారాయే గట్లా. హైదరాబాద్ స్టైల్ అది రిలీజ్ కాలేదు, సాంగ్ రిలీజ్ కుంది, ఆల్రెడీ అయిపోయింది. హైదరాబాద్ కలా ఉండారే మేరా డశాలి బండారే, హైదరాబాద్ కలా ఉండారే మేరా డశాలి బండారే, चांद मीनार में पोट्टी को देखूं रे, देख के दिल हो गया तंडारे, देख के दिल हो गया तंडारे. ఈ స్టైల్ హైదరాబాదీ స్టైల్, ఇది హైదరాబాద్ హిందీ స్టైల్. కానీ ఈ పాట వింటే నాకు ఒకటే యాదికొస్తుంది, భరతులల్లా మారు మోగుతుంది అనిపిస్తుంది తెలుసా ఇట్లా. ఎందుకంటే భరతులల్లా కోరుకునేటి ఇటువంటి పాటలే, శిలం సాయి కట్ట కింద గాజుల సప్పుడు ఇందాక వాడింది కదా, ఈ పాట గాని ఇప్పుడు వాడిన పాట గాని షార్నే ఉన్నాయి భరత్కు తగ్గట్టు పాటలు, కడుపులో దాచుకున్నట్టున్నావు. ఇప్పటికి ఇంకా మరి ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారా, లేకపోతే ఇట్లనే సింగింగ్ వైపే ఉన్నారా? మరి బేసిక్ ఏంటంటే నేను యాక్టర్ని, సినిమాలు కూడా చేస్తున్నా, సినిమాలు చేసుకుంటూ నేను జనాలని ఎప్పుడు నేను కనిపిస్తుండాలి, వాళ్ళని ఆదరిస్తుండాలి, వాళ్ళ ప్రేమ పొందాలని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయడం జరుగుతుంది. దాన్ని చాలామంది అభిమానించి ఆదరిస్తున్నారు నన్ను, అంటే గుండెకి అద్దుకుంటున్నారు, మా ఇంట్లో మంచి రాబోయి ఈ వ్యక్తి అనేలాగా నన్ను ఓన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నా, సాంగ్స్ రాస్తున్నా, సాంగ్స్ పాడుతున్నా. ఇంకోటి ఏంటంటే నేను రైటింగ్ కూడా చేస్తామా, స్క్రీన్ రైటింగ్ చేస్తుంటే. ఇప్పుడు ఎట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ లో రాసుకొని ప్రజెంటేషన్ చేస్తాను కొన్ని క్యారెక్టర్స్, అట్లా నేను సినిమాలో కూడా వర్క్ చేస్తున్నా. అంటే ఇటు పాటలు కాకుండా సినిమాలకు రాస్తారు మళ్ళీ? సినిమాలో కూడా రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ రాస్తున్నా. అదే విధంగా మనకు డైలాగ్స్ కానివ్వండి, మన తెలంగాణ మాండలికం కానివ్వండి, మన బస్తీలలో ఎట్లా మాట్లాడుకుంటారు, మన ఊర్లలో ఎట్లా మాట్లాడుకుంటారు, అట్లా ఆ తెలుగు ఏదైతే ఉంటుందో ఆ స్పష్టత చూపిస్తున్నా. ఆ వేరియేషన్స్, బికాస్ ఆఫ్ వేరియేషన్స్, యాక్టింగ్ వేరియేషన్స్ కావచ్చు, డైలాగ్ వేరియేషన్స్ కావచ్చు, అది కూడా రాసి ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తుంటా.
ఇగో మీ అందరికి మా పోషమ్మ అంటే మస్తుగా తెలుసు కదా నువ్వులా ఇన్స్టాగ్రామ్లోనైతే కోట్ల మంది ఉన్నారు ఆమెకు ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఇక ఎట్లుంటది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏమేమి ముచ్చట్లు పెడుతుందో నాకు కొత్త కొత్త విషయాలు ఏం నేర్పిస్తుందో చూద్దాం. ఓ పోషమ్మ ఆంటీ ఏడున్నావు, వచ్చినవా లేదా? నీ ముచ్చట్లు చల్లగుండా వచ్చినవా? దా దా. ఏమే వెన్నెల ఏం చేస్తాను మంచిగున్నావా? మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావే? నేను కనిపిస్తలేనా అనే మంచిలేనా? అయ్యో మంచిగానే ఉన్నా కానీ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటే ఏమో చిన్నది పెట్టుకొని వచ్చినావు. మా మొగుడు అంతే వేయించినావా? నీ మొగుడు పెద్ద వేపిస్తే పెద్ద పెట్టుకోను. నాకు ఇంకా లగ్గమే కాలేదు, మళ్ళీ నువ్వు మొగుడు అనబడితివి. మరి ఇట్లా వేస్తే లగ్గం ఎందుకు అవుతుందమ్మా నీకు? ఏసి నువ్వు ఇజ్జత్ దియ్యకే, వాళ్ళందరూ యూతున్నారు కాదు. ఇప్పుడు నువ్వు ఇంటికాడ నుంచి నేను రమ్మన్నప్పుడు అన్నతో నచ్చినావు కదా, చక్కగా స్టూడియోలో మూల కూసోవచ్చు కదా, ఎందుకు మందందరితో ముచ్చట పెడుతున్నావు? నాకు మొఖాలు చూసి బొట్టు పెట్టుడు రాదమ్మా తల్లి నీ లెక్క. నాకు తెలిసినవి ఉండే సోపతి పని చేసిన ఇద్దరం కలిసి లక్ష్మవ్వ అని కింద ఉంటుంది. ఆమెతో మాట్లాడి వచ్చేసరికి యాలైంది. ఆ పిల్లగాడు చాయ్ తాగుతా అంటే బయటకు పంపించి నేను లోపలికి వచ్చిన. అయ్యో నేను ఏడగచ్చినావమ్మా చీర ఏడగొన్నవి? మీ షోలని ట్రెండ్ అవుతుంది అనుకున్నా, మంచిగా లేదు. నేనే షో చేస్తున్నావు అమ్మాయి, తిప్పుకుంటా మాట్లాడతావా? అయ్యో మీ షో కాదే పెద్దవ్వా, మీ షో అని ఒక యాప్ ఉంటది, అందులో మస్తు బట్టలు కొనుక్కోవచ్చు. పోనీ తిప్పుకోట్ల వాళ్ళకెందుకు మనం అడవడేసి చేయాలి, పోనీ వదిలేసే. ఇక మంచిగా లేదా? అంగట్లో ఉన్నామేమో అనుకున్నామా? ఇక నువ్వు తెస్తావు కదా అంగట్లో మంచిగానే ఉంటాయి కానీ మన వాళ్ళందరికి నమస్తే పెట్టవా? అందరిని పరిచయం చేసుకో. ఎందుకు పరిచయం? నేను అందరు తెలిసిన మొక్కనే అయితే ఇక పరిచయం కొత్త బొట్టు పెట్టి బోనాలు ఇస్తా అందరికి. గట్ల కాదే, జర బోనాల పండుగ శుభాకాంక్షలు అని చెప్పు. చూస్తారే అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మనే బాగా చూసుకోర్రు అమ్మ, మొఖాలు తిప్పి మూతులు దాపకుర్రి. ఇక ఇది ఏడుకోయిన లొల్లేనుల్లా ఇక కథ కాదు. లొల్లేందే తల్లి ఉన్నది మాట్లాడుతూ ఊరు నాశనం అయినట్టు. ఏ గట్ల కాదే, గల్లకు కొద్ది తిట్టకే జరా. నా మాటనే అంటుంటదే తల్లి, మాట్లాడలేదు సపడేకుండు. మరి పోతాకి ఇట్లా చేస్తే నాకు నిన్ను అందరికి చూపించి మంచిగా నీతో మంచి మంచి జోకులు చెప్పిస్తా అని ఇడికి పట్టుకొస్తే నువ్వు గట్ల అంటవేంది? అయ్యో నాకు తెలిసే తల్లి, అందరు నువ్వు చూపించుకో అందరికి. నాకు అందరు ఎరకబడతారు, గుర్తుపడతారు, నమస్తే కూడా పెడతారు. పోషమ్మ అంటే బిర్యానీ. బిర్యానీ అంటే నువ్వు బిర్యానీ కాదు, ఇది వేరే బిర్యానీ. ఏ బిర్యానీ? నైట్ గదేనా బిర్యానీ? ఏమమ్మా నీ మొత్తం ఆవాని చెప్తావు. ఉన్నది ఉన్నట్టు చెప్తే సిగ్గుపడ పడుతుంది. బిర్యానీ అంటే గిది కాదు, ఇది బిర్యానీ అంటే మరి. నేనే కాసేపు పెద్ద నాయన అనుకో, నేను ఫోన్ చేస్తా, నువ్వు మాట్లాడు సరేనా? హలో హలో, ఏం చేస్తానవే పోసి ఏడికైనా? నేను వీడికి వచ్చినది ఈ ఎన్నెల దగ్గరకు వచ్చిన. ఓ గా ఎన్నెల బుజ్జి దగ్గరకు పోతా అన్నావు, గా బుజ్జి దగ్గరకైనా? గాన అల్లికుట్ల దాని దగ్గరికి వచ్చినమ్మా. కాదు ఉన్నదా బుజ్జి గిట్ట గంత మాట అన్నావు? అయ్యో ఎదురుగానే ఉంది, భయం ఎందుకు దానికి? ఏ పీలు కాదా అనే? పీలు ఎందుకు అవుతుంది? అంతే, మన పిల్లనే కాదు, మన ఇంట్లో మన అనుకోతే ఎవడు అంటాడు, బయట అంటూ ఊకుంటావే మనం. సరే గాని ఐ లవ్ యూ. అయ్యో ఇవే మాటలు అవలముడా కొడుక, నువ్వు ఏమో మాట్లాడుతుంటావు, ఇక్కడ బయట ఉన్నా నేను. ఇప్పుడు మాట్లాడితే ఏమైతే గా పిల్లనే గంత నల్లి కుట్లదానా అని తిట్టినప్పుడు ఐ లవ్ యూ చెప్తే నీకు అంత నొచ్చిందా? అంటే ఎవరిని లవ్ చేస్తాను నేను, వేరే దాన్ని లవ్ చేస్తాను నువ్వు? ఏవో మెంటల్ దానా ఏం మాట్లాడతానవే? నేను నీకు ఐ లవ్ యూ చెప్పిన్నే, వేరేటోళ్ళకి కాదు. సరే తీగ ఇవి మాటలు దగ్గర ఉన్నప్పుడు చెప్పావే తల్లి. నువ్వు ముద్దు పెట్టరాదు, ముద్దు పెట్టరాదు పెట్టి అవలముడా కొడుకు. కాదు కాదు కాదు, ఇంత బుక్కడంత చల్లబడి పోయినవా లేదా? ఏడాకి ఏం తినలేక ఇది ఏం తినిపించట్లేదమ్మా, ముచ్చట్లే పెడతాను తల్లి. అప్పటి నుంచి గొంతు ఎండకపోతే నీళ్ళు కూడా తాగుతాను అడుగుతలేదు. ఇప్పుడు మరి నువ్వే తాగరాదు ఇంత గ్యాప్ ఇచ్చి? ఏం తాగాలి తల్లి, చెప్పాలి కదా. చెప్తే ఏమైనా నీళ్ళు తాగుతాం, బుక్కడంతో ఏమైనా తింటామని చెప్తే తాగుతా, తెప్పిస్తే తాగుతాం తల్లి. అంతేనా? అన్ని మాట్లాడితే ఏం చెప్పిస్తలేదు. కాదు ఇప్పుడు ఎట్లా నువ్వు ఇంటర్వ్యూలు ఉన్నావు కదా, నన్ను ప్రేమగా ఎట్లా పిలుస్తావో ఒకసారి పిలవవా? ఈయన బుద్ధి అవుతుంది ఇప్పుడు. ఇక నేను మళ్ళీ నీ పేరు అందరికి చెప్పినట్టు అవుతుంది, అద్దు నా మాటను పిలవరా? అదే ఏ పెట్టబ్బా నువ్వు నాటకాలు పడితే. సరే గానీ జల్దీ ఇంటికి రా, ఆకలి అవుతున్నది. ఏం అండిపోలేదు, చలి కూడా ఉన్నది ఇంట్లో. అత్తవలేదు అండి పెట్టు. రాత్రి ఉన్నది అన్నం సద్దన్నం తిను, ఇంత పచ్చడి వేసుకొని. ఓ మెంటల్ దానా, రాత్రి సద్దన్నం తినాలనా నేను? అయ్యో పేకి మంచిది అబ్బా, మంచిగా తినరా అవ్వ నువ్వు, ఇట్లా చేస్తావేంది అయ్యా నువ్వు? సరే సరే జల్దీ ఇంటికి రా, సద్దన్నం తిన. నువ్వు వచ్చినాక అండి పెడితేనే తృప్తిగా తింటా. సరే అలైలు. హలో అలైలు. అరే అవ్వా చూసింది అనుల్లా ఎట్లా చేసిందమ్మా, పెద్ద మంచిగా చేసింది కదా. ఊహించుకున్నది ఇట్లా లీనమైపోయింది. అవ్వో మా ఆయనతోనే మాట్లాడుతున్నా అని లీనమైపోయింది. కానీ నువ్వు నన్ను తిట్టినవే, నల్లి కుట్లదా నన్ను. ప్రేమగా నన్నే తల్లి. ఇంట్లో అంటే ఊకాలి, బయట అంటే ఊకుటామా కానీ నేను శబ్దాన్ని మర్చిపోయినా బేట. నేను ఆడ మధ్యలో పొయ్యి మీద చికెన్ పెట్టి వచ్చిన.
ఇప్పుడు పెద్ద పోతావేంది బాబు ఇక? నవ్వు మరి పోవాలి కదా. నువ్వు ఎప్పుడు గింత టైం తీసుకొని నా దగ్గరికి వచ్చి కోసేపు ఉండే అని అంటే ఆడ పాలు పెట్టేస్తావు, అన్నం పెట్టేస్తావు, ఇప్పుడు చికెన్ కూర పెట్టచ్చినవా? అంటే- ఎందుకు బోనాలు షురు అయినాయి అని చికెన్ అడుగుతానవా? మా ఇంటికాడ బోనాలే కదా, నేను గోల్కొండలో మా అక్క వాళ్ళ ఇంటికాడికి పోయినా. మరి నేను అత్తనే సాయంత్రం సుక్క సుక్క కావాలి, సుక్క అంటే నాకు థమ్స్ అప్ కావాలి. సరే సాయంత్రం అద్దు కానీ ఆ. నేను పోయి మళ్ళీ మరి పెద్ద బాపుకు కూడా ఉండాలి కదా, నేను ఫోన్ చేసింది మరి ఆవ్. ఆయన కూడా ఫోన్ చేస్తాడు. ఉమ్. పోయి ఇంత మటన్ ఉండి పెడతా, నువ్వు కూడా సాయంత్రం అప్పటికి రా. అత్తగా నీ పరమేశ్ వచ్చిండా నీతో గిట్టా? పరమేశ్వర ఆల్రెడీ పెళ్ళమ్మ కూడా వాళ్ళ సినిమాకి పోయారు. సినిమాకు మరి ఇంకేమన్నా దోలుకొచ్చినావా? ఒకదాని వచ్చినావా? ఇక మన బల్వీర్ సింగ్ ఉన్నాడు కదా, ఆయన అత్తాడు లోపలికి. పంపిస్తావా? పంపిస్తా. సరే మరి జాగ్రత్తగా పో, ఆయనను పంపించారా? మీ బాబుని మీ అమ్మని గిట్ట అందరిని అడిగినా అని చెప్పు. చెప్తా గానీ ఏమంటారు? పిల్లగాని చూస్తావా లేదా? ఈ ఏడాదన్న లగ్గం చేయవా ఇక నాకు? ఇక పోతాను కానీ తల్లి చూస్తా. మా చుట్టాలు కూడా వచ్చారు, వాళ్ళని ఎవరైనా మంచి పిల్లలు ఉంటే చూస్తా. ఇక మరి పోయేస్తావా? ఆ కూర మరి మాడిపోయిందో ఎట్లా మాడి వాసన వస్తుందో ఇంట్లో పోయిరా పోయి సరే పోయి వస్తాను తల్లి, జాగ్రత్త. పైన ఏమంటానా నీ- జాగ్రత్తనే. సరే నీ ఇప్పుడు సప్పు సుశీల్ కదా మా పోషమ్మతో ఎంత మంచిగా ముచ్చట్లు పెట్టిన్నో. ఇక మా బల్వీర్ సింగ్ అన్నను పంపిస్తా అన్నది అత్తుండా. ఓ అన్న వచ్చినవానే? వచ్చిన అయిపోయింది. ఆగమని అడుగుతుంది పోషమ్మంటే ఏమన్నాను. నేనేమన్ననే కూరాట పొయ్యి మీద పెట్టచ్చిందట. ఎప్పుడు గిట్లనే చేస్తుంది ఆగమాగం అరే అయిమే పరిశ్రమలో పతంగి రేసి ఉంటది, ఎప్పుడు ఏం చెప్తారో అర్థమే కాదు. కదా. ఆ. నీళ్ళు తాగినవా? షాయి తాగొచ్చినవా? నేను కొంచెం లైట్ గా నీళ్ళు తాగినమ్మా, చాయ్ తాగలే. నీళ్ళు తాగొచ్చినవా? ఇవ్వ మస్తు మాట్లాడుతుంది, నాకు గమ్మత్ అనిపిస్తుంది. మన వాళ్ళందరూ మస్తుగా ఎంజాయ్ చేసి తెలుసా? అవునా? నన్ను తిడుతున్నది కూడానే. అయిమే తిట్టదు కానీ అయిమే తిట్టడం కూడా మన అనుకుంటే తిడుతుంది. మనోళ్ళు అయితే బయటలో ఏమన్నది. అంటే మనోళ్ళు అంటే మన మనుషులు అంటేనే ప్రేమగా మాట్లాడుతుంది ఇంట్లో మంచి లెక్క, లేకపోతే అసలు మేము మాట్లాడదు. ఆమె ఇక నువ్వు ఆమె మన ఇంటి పిల్లగా అనిపించినట్టు అందు గురించి మంచిగా మళ్ళీ బాగా రోజులైంది కదా ఇంటి పట్టుకు నేను రాక కూడా. అవు. ఇక గంతగా బాగా రోజులకు కనబడే వాళ్ళకి కూడా మంచిగా ఎంజాయ్ చేసిన నేనైతే. ఇక కూర పొయ్యి మీద పెట్టిందట. సాయంత్రం బోనాలు కదా, అవును. పోదాం మనం కూడా ఇద్దరం. పోదాం యాట రమ్మన్నది. కూర్చుంటారు. మరి నాతో చికెన్ కూర అనే చెప్పిందే. ఇక యాట కూడా రెండు కూర్చారు కదా, రెండు కొత్తరేమో కదా, అంటే సర్ప్రైజ్ ఏమో నాకు కదా. సర్ప్రైజ్ నీకు. సరిగా పోదాం గానీ సాయంత్రం మట్టుకి మరి వచ్చినావు కదా ఒక బోనాల పాట మళ్ళీ ఒకసారి షురు చేయవా? బోరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, కాలి గజ్జలే ఆడాలంట. బోరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, బోరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, శివసత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట, శివసత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట. బోరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, బోరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, శివసత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట, శివసత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట. మస్తు ఆడినావు కదా. ఇప్పుడు ఇంకేంది ఈ బోనాల పాట, ఈ బోనాల పండుగ నేనాయే. ఈ పాట ప్రతి గల్లీ కిన పడుతుంది అంతేనా? మంచిగా ఉన్నది. మరి ఇంకా ఏంది సంగతులు, ఎట్లా నడుస్తుంది కెరియర్ విషయంలో? మళ్ళీ ఎత్తున్నావా? నేను సినిమాలు చేస్తున్నామా, రిలీజ్ కున్నాయి. ఒక 6 మూవీలు చేసిన, దాంట్లో ఒకటి ఇంకా 2 రిలీజ్ కున్నాయి. ఇంకా 4 మూవీలు షూట్ నడుస్తున్నాయి. ఇటు ఇక సినిమాలు కూడా పట్టినావు మంచిగా. ఎట్లా నీకు ఫోన్ చేసి ఆ బల్వీర్ సింగ్ నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా మాట్లాడతారా? అంటే అట్లుండదు మా బేసిక్ గా. చాలా మంది అనుకునే విధానం ఏంటంటే మనకు ఫోన్ చేసి ఇట్లా బల్వీర్ సింగ్ నీతో సినిమా చేద్దామని అని అన్నారు. బట్ ఇట్స్ బీన్ టైమ్ వస్తుంది, అది కూడా జరుగుతుంది. అమ్మవారి దయ, మీ అందరి ఆశీర్వాదం. మనల్ని అడుగుతారు అనమాట అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు కాల్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది ఇట్లా కొన్ని దానికి నేను ఆడిషన్కి వెళ్తుంటా. ఆడిషన్లు చేసి అందులో ఓకే అయితే మళ్ళీ సినిమాలకు కొన్ని ఏమో కాల్ చేస్తారు, ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందండి మీరు చెయ్యండి బాగుంటది అని చెప్పి పిలుస్తారు. కొన్ని వాటికి నేనే వెళ్తా ఆడిషన్ కి, వెళ్ళి ఆడిషన్ ఇస్తే వాళ్ళు కూడా కాల్ చేసి పిలిచి క్యారెక్టర్ వేయడం జరుగుతుంది. ఇప్పటికైతే 6 అయినాయి. అంటే లేదు మా నేను మొత్తం నేను చేసిన సినిమాలు ఒక 16 మూవీస్ ఏమో చేసిన. ఇప్పుడు చేసేటివి చెప్తున్నా. ప్రజెంట్ నేను చేసిన మూవీస్ ఏంటంటే డియర్ కామ్రేడ్ చేసిన, డియర్ కామ్రేడ్, జార్జ్ రెడ్డి, సవారీ, తెల్లవారితే గురువారం, లింగోచా, ఇంకా మొన్న రీసెంట్ చేసిన మట్టి కథ అని మూవీ చేసిన. కనకవ్వ వీళ్ళందరం కలిసి చేసాం. శేఖర్ అన్న క్యారెక్టర్ చేసిన, అది మంచి అప్లోడ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. నడుస్తున్నాయి. ఇంకా చాలా మంది వెబ్ సిరీస్ చేసిన. ఇప్పటి వరకు అయితే ఇట్లా మంచిగా పాటలు పాడుకుంటా ఇటు యాక్టింగ్ కూడా చేస్తున్నావు. యాక్టింగ్ చేస్తున్నా, సాంగ్స్ పాడుతున్నా, రాస్తున్నా, డైలాగ్స్ రాస్తున్నా. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ అందరి ప్రేమ అనురాగం వల్ల మంచిగా నడుస్తుంది. అన్న ఫలకునామా మీద పాట పాడినావు, అమ్మవారి మీద గాని అట్లా, అది చాలా ఫేమస్ అయింది. ఇంకొకటి
గాజులు తెచ్చిన మామయ్యారి గాజులు తెచ్చిండ్రా ఇక మొత్తం పాడితే జనాలు చూడలేరు నన్ను కానీ నువ్వు పాడితే నాకు విన బుద్ధి అవుతుంది, అది కూడా లైవ్ విన బుద్ధి అవుతుంది. ఏమంటావు? ఫలక్నామా కాళికామాతది నేను పాడినా, అది రాసింది కపిల్ అన్న అని అన్న రాసిండు, దానికి నవీన్ జే మ్యూజిక్ చేసిండు, దానికి డిఓపి వచ్చేసి చోటు అని ఒక అతను చేసిండు. మరి ఆ పాట షురు చేసేసే ఇక. ఫలక్నమ కాళికమ్మ కన్నెర్రాజేయకమ్మ కళ్ళు సాక వస్తమమ్మ కంటిది వెనియవమ్మ కత్తి సేత వడితివమ్మ కాలి గజ్జ గడితివమ్మ కారు మబ్బులొనికెనమ్మ కాటిలో కొలు ఉన్నవమ్మ అవతారమెత్తినావు అఖిలాండ మేలినావు ఆదిశక్తివైనావు దుష్టుల తెగ నరికినావు కాళికమ్మ డప్పుల మోతలు మోగంగా శివసత్తులు సిగమే ఊగంగా కాలి గజ్జలు గట్టంగా పోతారాజులు సిందాడంగా. మంచిగా ఉందన్న, ఎందుకంటే కాళికమ్మకి ఎక్కువ పూజలు జరిగేదంటే అమాస నాడు కదా, అమాస నాడు ఎక్కువ మంది పోతారే. అంటే అమాస రోజు కూడా జరుగుతాయి, రెగ్యులర్ కూడా పూజలు జరుగుతాయి. అమాస రోజు ఏంటంటే కొంచెం అమ్మవారికి అభిషేకాలు అవన్నీ రెగ్యులర్ గా అభిషేకాలు జరుగుతుంటాయి. అమాస అనేది కొంచెం మంది అట్లా వాళ్ళు అట్లా అమాస అనేది ఊహించుకున్నారు కాబట్టి ఎవ్రీడే పూజలు అయితే అమ్మవారికి. మరి దర్శనం చేసుకున్నావా లేదా? చేసుకున్నా, ఖచ్చితంగా చేసుకున్నా. పాట రిలీజ్ అయినాకనా రిలీజ్ కాకముందా? రిలీజ్ అంటే బేసిక్ గా ఫలక్నామా కాళికామాత అక్కడ దర్శనము నేను వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారికి ఇక్కడ పాట చేద్దాం అనిపించి పాట చేసేసినావు ఇక. అక్కడ పవన్ అని ఉంటాడు, ఉన్నది పూజారి పవన్ అని ఉంటాడు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేసిండు. అక్కడ ఉన్న ఎవరైతే పూజ పవన్ వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసిండు. అప్పుడు సాంగ్ చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేసింది. దాన్ని కొరియోగ్రఫీ కూడా రామన్న చేసిండు. అక్కడ ఉన్న కొంతమంది అఖిల అనే డాన్సర్స్, వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, ఆ చెల్లె వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసారు. అక్కడ ఉన్న అందరూ కూడా చాలా సపోర్ట్ చేసారు ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు. అట్లా ఈ ఫలక్నామా కాళికామాత సాంగ్ పాడడం జరిగింది, అక్కడ షూట్ చేయడం జరిగింది. అందరు ఇంకోటి ఏంటంటే జోగిని వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు నాకు. రాధిక గారు కావచ్చు, జోగిని రాధిక, నిషా క్రాంతి గారు బోనాలు ఎత్తారు, బంగారు బోనం కాళికామాతకి, మన సికింద్రాబాద్ బోనాలు. ఈ బోనాలు అప్పుడు నువ్వు పోతరాజు గెటప్ కూడా ఎత్తావు కదా, ఆ స్టోరీ అంతా చెప్పింది మన పోషమ్మ. అవునా? అంతా చెప్పింది. ఇక నిన్న అడుగుదాం అనుకున్నా కానీ అదే చెప్పంగా ఈయన బుద్ధి అయింది. ఇక నాకు మంచిగా చెప్పింది, ఇట్లా పూస గుచ్చినట్టు చెప్పింది తెలుసా, మంచిగా అనిపించింది. చాలా ఇష్టం ప్రకారమే ఎత్తున్నావు అట కదా, నాయనకి ఇష్టం అని. నాయనకి ఇష్టం అని వేయడం అట్లా స్టార్ట్ చేసిన. ఇక అమ్మవారు ఆశ్రమం తోటి రెగ్యులర్ చేస్తున్నా. ఇక అమ్మవారు ఎప్పటివరకు వేయించుకుంటే అప్పటి ఏడాది ఎత్తానో లేదా? మరి ఎత్తావు, ఖచ్చితంగా వేస్తా. ఎన్ని గంటలు పడుతుంది ఇట్లా గెటప్ వేసే నీకు? పోతురాజు అడిగానిక పోతురాజు అడిగానికి ఈజీగా ఒక 2.5 hours పడతారు. అంటే పసుపు పెట్టడానికినే మనకు దాదాపు అంటే పసుపు పెడతారు కాబట్టి నీట్గా మొత్తం బాడీ అంతా పెట్టాలి కాబట్టి పసుపు పెట్టడానికి ఈజీగా 1 hour పడుతుంది. పెద్దవి ఏం చెప్పిందంటే పోతురాజు గెటప్ ఎత్తే ఇన్ని పాల సుక్కలు తాగుడో లేకపోతే నీళ్ళ సుక్కలు తాగుతారు గంతే అన్నది. మరి నువ్వు? అంటే నేను కూడా అదేమా, నేను మిల్క్ తాగుతా లేకపోతే ఉపవాసంతో కూడా ఉంటా. ఈసారి నిన్న పోతురాజు గెటప్ లో నాకు చూడబుద్ధి అవుతుంది, మరి పిలువు సరేనా? అత్త 100% మా వాళ్ళందరినీ పట్టుకొని అత్త ఎగురుదా. సరే మరి ఇప్పుడు నా కోసం గాజులు తెచ్చిన మామయ్యారి గాజులు తెచ్చిండ్రా పాట షురు అయ్యి. గాజులు తెచ్చిన మామయ్యోరి గాజులు తెచ్చేనే, 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 గాజులు తెప్పిస్తా చేతికి ఏయిస్తా, గాజులు తెప్పిస్తా చేతికి ఏయిస్తా, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, కమ్మలు తెచ్చిన మామయ్యోరి కమ్మలు తెచ్చేనే, కమ్మలు తెచ్చిన మామయ్యోరి కమ్మలు తెచ్చేనే, కమ్మలు తెప్పిస్తా చెవులకు ఏయిస్తా, కమ్మలు తెప్పిస్తా చెవులకు ఏయిస్తా, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, కడియాలు తెచ్చిన మామయ్యోరి కడియాలు తెచ్చేనే, అర్రే కడియాలు తెచ్చిన మామయ్యోరి కడియాలు తెచ్చేనే, కడియాలు తెప్పిస్తా కాళ్ళకు ఏయిస్తా, కడియాలు తెప్పిస్తా కాళ్ళకు ఏయిస్తా, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, నీకు నచ్చకుంటే ఎల్లిపోత సోంపేటకు, వడ్డనం తెచ్చిన మామయ్యోరి వడ్డనం తెచ్చేనే, అర్రే వడ్డనం తెచ్చిన మామయ్యోరి వడ్డనం తెచ్చేనే, వడ్డనం తెప్పిస్తా నడుముకు ఏయిస్తా, వడ్డనం తెప్పిస్తా నడుముకు ఏయిస్తా.
నీకు నచ్చకుంటే ఎట్లా, నీకు నచ్చకుంటే ఎట్లా, నీకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు. ఇటు కడియాలు, వడ్డానము, గాజులు, షోల దుద్దులు, అబ్బా అన్ని మంచి ఇట్లా పూజకు వచ్చినట్టు ఇట్లా క్లారిటీగా పాట అన్నావు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ పాట ఎప్పుడు అన్నావు అసలు? నేను ఇది వాడి కూడా ఒక 5 years అవుతుంది. అప్పుడు చాలా ఫేమస్ అంటే ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోయింది. నీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎట్లా ఏమంటారు ఊపుతున్నావో అట్లా పాటలన్నీ ఊగుతున్నాయి నాకు అన్నమాట. హ్యాపీనెస్ ఏంటంటే ప్రతి బోనాల పండుగ కావచ్చు, గణేశన్ పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఇంకా మన దివాళీ పండుగ కావచ్చు, సదర్ పండుగ కూడా కావచ్చు, ప్రతి పండుగకి ఈ పాటలు పెడుతుంటారు ప్రతి గల్లీలో. నాకు ఈ హ్యాపీనెస్ ఏంటంటే ఆ పాటలు పెట్టుకుని ఆడుకుంటే చాలా మంది వీడియోలు పంపిస్తుంటారు. ఈ శీలం కట్ట కింద కావచ్చు, మల్లెమల్ల కావచ్చు, బోరబండ బోనాలు కావచ్చు, ఇవన్నీ చాలా మంది పంపిస్తే హ్యాపీ అనిపిస్తుంటది. వాళ్ళు అంత ప్రేమ చూపిస్తారు కాబట్టి మనం ఈడున్నాం. అరే మనమే కాదు, జనాలు కూడా మస్తు మంది మనల్ని ఆదరిస్తున్నారు అని ఆశీర్వాదం అనుకోవాలి. అన్న నీకు వెనకటి పాటలు గుర్తున్నాయా? ఇప్పుడు హైదరాబాద్ పాటలు, మాస్ పాటలు, ఎంజాయ్ చేసే జోషున పాటలు చాలా ఉంటాయి కదా, అంటే మనకు ఆ పాట వాడవా? బోనాలు అనగానే గుర్తొచ్చేది మనకు హైదరాబాదీ, కొంచెం హైదరాబాదీ విలేజ్ కావచ్చు, అంటే విలేజ్ స్టైల్ కావచ్చు. హైదరాబాద్ విలేజ్ కి ఒక డిఫరెంట్ ఒక ప్రత్యేకత ఉంటే హైదరాబాద్ ఒక ప్రత్యేకత ఉంటది. విలేజ్ లలో ఇప్పుడు మనం కోడివాయలచ్చమ్మది, కోడి పుంజువాయలచ్చమ్మది ఈ స్టైల్ వాడుకుంటాం. హైదరాబాద్ అనగానే మనకు బోనాలకు ఏ పాటలు గుర్తొస్తాయి అంటే బేసిక్ గా మనకి ఎక్కువ రెగ్యులర్ చూసేది, మనం రెగ్యులర్ ఎంజాయ్ చేసేది కాళ్ళ కడియాల దన కమలమా కతిలెక చిన్నవే కమలమా తానే అంటే ఈ స్టైల్ సాంగ్స్ మనకు గుర్తొస్తుంది. ఇంకా దీంట్లో చాలా పాటలు, పాత పాటలు ఏవైతే ఉంటాయో చాలా ఎవర్ సాంగ్స్. నల్లా చీర నల్ల రైక నాలుగుట్టంగా తానమా గొలమలమ్మ కోడల, గొలమలమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా, నల్లా చీర నల్ల రైక, నల్లా చీర నల్లా చీర నల్ల రైక నాలుగుట్టంగా తానమా గొలమలమ్మ కోడల, గొలమలమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా. ఈ స్టైల్ ఒకటి. ఇంకోటి అన్న ఇంక ఇది కూడా ఉంది, చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ షాన్మినారు, షాన్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. వచ్చే వారికి వరాలిచ్చి పోయే వారికి దివెనలిచ్చి, వచ్చే వారికి వరాలిచ్చి పోయే వారికి దివెనలిచ్చి సల్లంగా చూడవమ్మ మా ఊరాలెల్లమ్మ. అంటే ఈ స్టైల్ లో డిఫరెంట్ సాంగ్స్. ఇంకా మన ఎక్కువ ఇంకా మనకు కొన్ని సాంగ్స్ ఎట్లా గుర్తొస్తాయి అంటే ముంబాయి వదమని దాని మనసు, ముంబాయి వదమని, అరే ముంబాయి వదమని దాని మనసు, ముంబాయి వదమని దాని మనసు, దాని గుండ్లా మెట్టల మీద నా మనసు, దాని గుండ్లా మెట్టల మీద నా మనసు. వచ్చే బొట్లెత్తు బండి పోయేటి రైలు బండి, వచ్చే బొట్లెత్తు బండి పోయేటి రైలు మీద. అరే చీర మీద సింధులేమో ఓ చిన్నదాన, చీర మీద సింధులేమో చిన్నదాన. ఈ స్టైల్ డిఫరెంట్ సాంగ్స్ చాలా. అసలు ఇంకా నీతో పాటలు ఇట్లనే వాడిపించుకుంటేనే నేనే ఎగరేటట్టున్నాను, జోషుకున్నాయి తెలుసు, అంత మంచిగా వాడుతున్నావు. చాలా బాగుంటాయి సాంగ్స్. అంటే అవన్నీ కూడా కొంచెం మనకు మెమొరీస్, ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఆ పాటలు ఏంటంటే గల్లీ గల్లీల సాంగ్స్. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలో నుంచి బయటికెళ్ళు, జడలా మారి తల్లి ఎల్లు జరా గురిపించు వరాలా జల్లు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు అరే మొలకంపేట నుంచి ఎల్లు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలో నుంచి బయటికెళ్ళు. ఈ స్టైల్లో చాలా సాంగ్స్ ఉంటాయి, కానీ అది మనం వాడుకుంటే టైం సరిపోదు. అంటే మనం అంటే ఆ టైం ఎట్లా గడుస్తుంది కూడా అర్థం కాదు. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అబ్బా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సింగర్ కూడా అసలు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్ని మంచి పాటలు మనకి ఇచ్చినందుకు, మనము పాడుతున్నందుకు, అవన్నీ గుర్తు చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పేరున ప్రతి సింగర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చినందుకు. అన్న ఇప్పుడు నువ్వు ఏడికి బయటికి వెళ్ళినా, అది ఏ అల్లైనా కూడా బల్వీర్ సింగ్ అని అంటే ఎట్లా గుర్తుపడతారు? అసలు ఎట్లా గుర్తు పెట్టుకుంటున్నారు నిన్ను? అంటే యాక్టింగ్ తోనా, లేకపోతే సింగింగ్ తోనా, నీ ప్యాషన్ తోనా, ఎట్లా అనుకుంటున్నావు? చాలా మంది బల్వీర్ సింగ్ అనగానే గుర్తొచ్చేది నా కటౌట్ అమ్మ. బేసిక్ గా నా వే ఆఫ్ స్టైల్. బల్వీర్ సింగ్ అనగానే మంచి బియర్డ్ ఉంటది, ఫుల్ మనోడు ఫుల్
నిండుగా ఉంటా నేను, ఉమ్, గడ్డం నిండుగా ఉంటుంది, హెయిర్ స్టైల్ నిండుగా ఉంటుంది. అదంతా మా నాన్న ఇచ్చిన మంచి అదృష్టం. మా నాన్న కూడా ఫుల్ బియర్డ్ వస్తుంది, ఉమ్, ఫుల్ బియర్డ్ ఉంటుంది. అట్లా సేమ్ మా డాడీలా ఉంటా నేను. ఉమ్. ఇద్దరం సేమ్ ఎవరైనా బయటకు పోతే అన్నదమ్ములు అనుకుంటారు, అట్లా కనిపిస్తాం మేము. ఆహా. మా నాన్న కూడా సేమ్ మా నాన్నలా ఉంటా యాస్టీజ్ నేను. ఉమ్, అట్లా మా నాన్న ఇచ్చిన గొప్ప వరం నాకు ఇది, స్ట్రక్చర్ అనేది, ఇదంతా బాడీ అనేది ఉమ్. అమ్మ నాన్న ఇచ్చిన గొప్ప వరం అనుకోవాలి. ఆ. అట్లా గుర్తుపడుతుండే. ఇప్పుడు ఒకప్పుడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వీడియోలు తీస్తున్నావు, చాలా గెటప్స్ వేసి కూడా తీస్తున్నావు. ఆ ప్రోత్సాహం ఎట్లుంది అనిపిస్తుంది నీకు? అంటే ఒకప్పుడు చేసిన వీడియోల కంటే ఈ రీచ్ బాగా వచ్చింది అనుకుంటున్నావు నువ్వు, ఇట్లా గెటప్స్ వేసి ఆ వే ఆఫ్ అంటే చేస్తున్నావు కదా ఇట్లా తిప్పడాలు అట్లా ఇట్లా, దాని వల్ల ఎక్కువ రీచ్ వచ్చింది అనుకుంటున్నావా? అంటే అట్లా అని కాదు మా, బేసిక్ ఏంటంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. బేసిక్ గా ఫస్ట్ బల్వీర్ సింగ్ అనగానే గుర్తుపట్టేది ఎట్లా అంటే బియర్డ్ ఉంటుంది, ఫుల్ గంభీరంగా ఉంటాడు, అది చూడడానికి మనడు ఫుల్ రా మాస్ స్టైల్ ఉంటాడు అని చెప్పి చాలా మందికి తెలుసు. బల్వీర్ సింగ్ అనే అరే బల్వీర్ సింగ్ స్టాండప్ చేసిండు, సినిమాలో కూడా క్యారెక్టర్ చేసిండు, మనోడు పాటలు కూడా వాడతాడని చెప్పి చాలా మందికి తెలుసు. ఓవరాల్ గా ఇన్స్టాగ్రామ్ వరకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో జరిగిన ఏదైనా అసలు ఎట్లా ఇన్స్టాగ్రామ్ ఎట్లా నన్ను అందరూ అప్పుడు నన్ను కనెక్ట్ చేసుకున్నారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎట్లా క్రియేట్ అయిందంటే, మా చెల్లె ఒకసారి ఇట్లానే నాకు ఇమిటేషన్ చేయడం చాలా ఇష్టం, ఇమిటేషన్ చేస్తుంటా నేను. అంటే ఏడబడతాడు చేయ, ఇంట్లో మా అమ్మ నన్ను నవ్వుకోవడానికి, మా నాన్న నవ్వుకోవడానికి, మా అమ్మ నవ్వుకోవడానికి చేస్తుంటా. అది మా డాడీ నుంచి నేర్చుకున్నా. మా డాడీ కూడా ఇమిటేషన్ మస్తు చేస్తాడు, అంటే ఇట్లా యాక్టింగ్ లా కాదు, అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతుంటే నేను అబ్జర్వ్ చేసి నేర్చుకున్నా. మా డాడీ ఇట్లా మాట్లాడుతుంటే అదే నాకు వచ్చింది. పక్కింటి ఆంటీ వాళ్ళు ఎట్లా మాడుతుంటారు, ఆ అంకుల్ వాళ్ళు ఎట్లా మాడుతుంటారు, మనం కూరగాయలు ఉన్నప్పుడు ఆ మార్కెట్ ఎట్లా మాడుతుంటారు, అది మా మమ్మీని నవ్వుకోవడానికి, మా నాన్న నవ్వడం, అమ్మ చెల్లెని నవ్వుకోవడానికి చేస్తుంటా ఇంట్లో. అట్లా ఒకరోజు ఇట్లనే చేసేసరికి మా చెల్లెం చేసింది, వీడియో తీసింది. నేను నార్మల్గా మనం తెలియకుండా అంటే చూస్తున్నా, వీడియో తీసినప్పుడు తెలుసు. బట్ నేను ఏమనుకున్నా, ఇట్లా ఈ నవ్వుపిస్తున్నా కదా, మెమరీ లాగా పెట్టుకుంటుంది, స్వీట్ మెమరీ, మనం నవ్వుకుంటాం మనం పెట్టుకుంటా అని చెప్పి అనుకున్నా. కట్ చేస్తే మా చెల్లెం చేసింది అది యాస్టీజ్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసింది. కట్ చేస్తే పొద్దున మార్నింగ్ వరకు చూసుకుంటే అది 7.8 మిలియన్ ఏదో పోయింది. ఫస్ట్ వచ్చిన రీచ్ అంటే ఆ వీడియో అది రీచ్ పెరిగి అసలు మామూలు కదా. మా ఇంటి ఎదురుగా ఒక ఆంటీ ఉంటారనమాట, ముస్లిం ఆంటీ ఉంటారు, వాళ్ళ పాప ఉంటుంది. ఆమె ఎత్తుకొని నేను మజాక్ ఆడుతున్నా, ఓకే ఇట్లా చున్నీ వేసుకొని ఇట్లా మజాక్ ఆడుతున్నా. మా చెల్లి అది వీడియో తీసింది, మజాక్ ఆడుతుంటే తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. అది మస్తు రీచ్ అయింది, ఒక 6 లక్షల మంది అట్లా చూసిరు. అది చాలా మిలియన్స్ మీద పోయింది ఇక వీడియో. అట్లా మా చెల్లె పెట్టడం తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేసి, అరే అన్న అని చెప్పి, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా క్లాస్మేట్స్ కావచ్చు, నా డిగ్రీ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి, బల్లు నీ వీడియో మస్తు వైరల్ అవుతుంది, అసలు ఎట్లా చేసినావు అంటే, అరే ఎవడివి చూడు అంటే చూసిన, అరే ఇది ఎందుకు పెట్టినావు మా అంటే, అన్న బాగుందన్న ఉండని, యు ఆర్ ఏ మల్టీ టాలెంటెడ్, నువ్వు అన్ని చేస్తావని జనాలకు తెలవాలి ఉండని. కానీ సపోర్ట్ అయితే బాగానే ఇచ్చిల్లు ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గానీ. అంటే నెగిటివ్ ఏమన్నా అనుకున్నారా, ఇట్లా చున్నీ వేసుకొని ఎందుకు వేస్తున్నావు అంటే? బేసిక్ గా ఏంటంటే నెగిటివ్ అనేది ఎప్పుడు రాలేదు, నేను అసలు పట్టించుకోను నెగిటివ్. ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడేటోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు కూడా నెగిటివ్ చేయరు, పాజిటివ్ గానే మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఒక ఆడబిడ్డ ప్రేమ సంపాదిస్తే ప్రపంచం అంతా మన దగ్గర వస్తుంది అని నమ్ముతాను నేను. అమ్మ ప్రేమ అనేది చాలా గొప్పది. ఒక అమ్మని మనం నవ్విస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే మనకు ఫస్ట్ మనం ఏం అడ్మైర్ కావాలి, దేనికి అడ్మైర్ అవుతాం? సినిమా చూస్తే మనకు నచ్చిన సీన్ ఏదైనా కనబడితే. అదే ఒక హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, అందులో ఒక అమ్మ క్యారెక్టర్ కావచ్చు. ఇప్పుడు ఒక మేడం ఉంటారు, ఆ మేడం బ్రహ్మానందం సార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆమె ఆ సినిమాలు ఉందంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాకి పోతుంది. అట్లా ఎవరైతే ఆ అమ్మాయిలు కావచ్చు, అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చేసుకొని వాళ్ళ ప్రేమ అనేది నాకు చాలా నెక్స్ట్ లెవెల్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ బ్లెస్సింగ్స్ అనేటివి. అదే విధంగా నేను ఎప్పుడు నెగిటివ్ ఫీల్ కానీ, ఎప్పుడన్నా పాజిటివ్ ఫీల్ అయితే ఎవరు కూడా నాకు ఎందుకు అబద్ధం ఆడాలి, ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఎవరు నాకు నెగిటివ్ ఏం చెప్పలేదు. పాజిటివ్ గానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే మన ఇంట్లో ఒక వ్యక్తి లాగా ఫీల్ అవుతారు. అదే విధంగా నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. చాలా మంది చేసిన తర్వాత మా చెల్లి కూడా, అన్న నువ్వు మల్టీ టాలెంటెడ్, నువ్వు ఏదైనా చేస్తావు, అది నాకు తెలిసే సరిపోదు కానీ ప్రపంచం అంతా తెలియాలని నేను ఆ వీడియో పెట్టినాను అన్నది. అయితే నేను అరే ఎందుకు మాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా ఇక బికాస్ ఆఫ్ మై సిస్టర్ బ్లెస్సింగ్స్. ఆమె పెట్టిన భిక్షనే నాకు అనుకుంటా నేను, అంటే మా అమ్మ నాన్న వీళ్ళందరూ పెట్టిన భిక్షనే మా చెల్లె పెట్టింది. అరే అన్న నువ్వు చేస్తావన్నా అంటే, ఇప్పుడు ఏదైనా కాదు మా అమ్మ కూడా, అమ్మ కాబట్టి మనకు ఆకలి అవుతుందని చెప్పి అర్థం చేసుకొని పెడుతుంది. అమ్మ ఆకలి అవుతుంది అంటేనే పెడుతుంది. అట్లనే జనాలు కూడా మనం ఇది చేస్తేనే కదా తెలుస్తుంది మనం ఇది చేస్తున్నామని. అట్లా మా చెల్లె నాకు ఒక లైఫ్ క్రియేట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, ప్రోత్సాహం ఇచ్చి ముందు తీసుకెళ్ళింది. ఆమె పెట్టిన వీడియోలో చాలా మంది అభిమానించి, చాలా మంది గుండెకి హద్దుకొని
ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేయడం జరిగింది. అందు గురించి ఇవన్నీ వీడియోలు చేస్తున్నా. నేను మధ్యలో ఆపిన వీడియోలు మళ్ళీ అందరు నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, అన్న మీరు చేయండి అన్న, మేము జాబ్ చేస్తాం. మీరు నమ్మరమా, డాక్టర్స్ కావచ్చు, డాక్టర్ దగ్గర నుంచి క్లీనర్ వరకు ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తారు. వాళ్ళు ఏమంటారు తెలిసి, నన్ను కనిపిస్తే మనసుకు అద్దుకుంటారు. అందుకో నన్ను నిజంగా మస్తు చేస్తావే నువ్వు చేస్తుంటే. ఇప్పుడు జిహెచ్ఎంసీ పనిచేసే ఆంటీలు కావచ్చు, అక్కలు కావచ్చు, వీళ్ళు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెడతారు, అన్న మాకు స్ట్రెస్ ఉంటుంది అన్న, మేము చేసుకుంటుంటే ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, మాకు టార్గెట్స్ ఇస్తారు, అవన్నీ రీచ్ కాకపోతుంటాం అన్న, స్ట్రెస్ ఉంటుంది. అప్పుడు జర చిన్నగా మాకు బ్రేక్ ఉంటుంది అన్న, 5 10 బ్రేక్, మేము వీడియోలు చూస్తాం, ఫుల్ ఎనర్జీతో లోపల పోతాం మేము అని చెప్పి నాకు డాక్టర్లు కూడా పర్సనల్ గా మెసేజ్ పెట్టారు, చాలా స్ట్రెస్ బాస్టెడ్ ఉంటాయండి మీ వీడియోస్, చాలా పీస్ ఉంటుంది, మేము రెగ్యులర్ గా చూస్తుంటాము, మీరు ఇట్లానే చేయండి ప్లీజ్, ఆపకండి, మీరు చేస్తే మాకు హ్యాపీనెస్ ఉంటుంది చాలా మంది చెప్తారు. అన్న ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి కంటెంట్ తోని గెటప్ వేసుకొని ఇట్లా మంచిగా చేస్తున్నావు కదా వీడియోస్, ఇండస్ట్రీ సైడ్ నువ్వు ఉన్నావు యాక్చువల్లీ చెప్పాలంటే, ఆర్టిస్ట్ గా యాక్టర్ గా ఉన్నావు కదా. సో అక్కడ నుంచి నీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ కానీ, ఎవరైనా పొలిటీషియన్ సైడ్ నుంచి కాంప్లిమెంట్స్ కానీ ఇట్లేమన్నా వచ్చినాయా? అంటే నాకు నేను వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో చేసినప్పటికీ కూడా నాకు బల్గం వేణన్న డైరెక్టర్, బల్గం వేణన్న నా నెంబర్ కనుక్కొని నాకు కాల్ చేసి మరి అప్రిషియేట్ చేసిండు. నాకు అది చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే అన్న ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిండు, ఎన్నో సినిమాలో యాక్ట్ చేసిండు. కాబట్టి అంటే ఒక ఆర్టిస్ట్ యాజ్ ఏ అన్న ఫస్ట్ యాక్టర్ కాబట్టి, ఒక యాక్టర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఇప్పుడు డైరెక్టర్ అన్న అయినా నన్ను అన్న గుర్తించి నా నెంబర్ వేరే బ్రదర్ దగ్గర తీసుకొని నాకు ఫోన్ చేసి నాకు మాట్లాడడం అనేది చాలా హ్యాపీ. అదొక్కటి నాకు చాలా చాలా హార్ట్ కి కనెక్ట్ అయిన విషయము. ఇంకోటి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సార్ కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో. మెసేజ్ చేసి చాలా బాగా చేస్తున్నావు, ఎక్కడి నుంచి నువ్వు అట్లా చాలా బాగా చేస్తావు, నీ వే ఆఫ్ స్టైల్ వీడియో అంతా కూడా చాలా బాగుంటది, నువ్వు మాట్లాడే విధానం కూడా డైలాగ్ కూడా చాలా బాగుంటాయి, ఎవరు రాస్తారు ఏంది అని కూడా అడగడం జరిగింది. నేను చెప్పడం జరిగింది నేనే రాసుకుంటా సరే చేస్తా అంటే చాలా అప్రిషియేషన్, చాలా బాగున్నాయి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, నీకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పిండు. అట్లనే ఇప్పుడు మన వేణన్న కూడా నాకు కొన్ని బల్గం వేణన్న కూడా నాకు నేను చేసిన డైలాగ్స్ అన్న రిపీట్ చేసి వినిపించడం జరిగింది. ఇది కదా మనకు కావాల్సింది, చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇంకోటి అట్లా చాలా మంది ఇప్పుడు విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల అన్న కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. మెసేజ్ చేసి అన్న చాలా బాగా అప్రిషియేట్ చేసిండు, అరే చాలా బాగా చేస్తున్నావు బల్వీర్ సింగ్ నువ్వు, అసలు తెలంగాణ మాండలికాన్ని ఇట్లా అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో అంటే మన ఊర్లలో చేసి అమ్మలక్కలు ఇట్లా మారుతుంటారు, హైదరాబాద్ ఇట్లా అవన్నీ కూడా నువ్వు మస్తు చూపిస్తున్నావు, మస్తు ఉంది అని చెప్పి నేచురల్ గా చూపిస్తున్నావు నీ మాటతో నీ యాక్టింగ్ తోని. అన్న కూడా పిలిచి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది, ఫోన్ చేసి అన్నతో మాట్లాడడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీనెస్ అన్న నాకు. అట్లా చాలా మంది హ్యాపీ అప్రిషియేట్ చేయడం జరిగింది. అన్న ఇప్పుడు నువ్వు అన్నట్టు బలగం డైరెక్టర్ వేణన్న నీ ప్రతి రీల్ కి గానీ పోస్ట్ కి గానీ లైక్ కొడతాడు, నేను చూస్తున్నా. ఇప్పుడు కొత్తగా సినిమా కూడా తీస్తున్నారు, అది రివీల్ అయిపోయింది సినిమా పేరు ఎల్లమ్మ. మరి అందులో పోతరాజు గెటప్ కి ఛాన్స్ ఉన్నదా లేదా? అంటే అది ఏమో మాకు తెలియదు, బట్ నేనైతే అన్నకి అంటే అన్న నాకు ఫోన్ చేసి మాట్లాడడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఏ యాక్టర్ గా అన్న నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది, అది చాలా హ్యాపీ. బట్ దేకింగ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అమ్మవారు ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు మీ అందరి నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2026లో మంచి సినిమాలలో నన్ను చూస్తారు, మంచి డిఫరెంట్ టైప్ క్యారెక్టర్స్లో కూడా చూస్తారని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను అవన్నీ ఏం రివీల్ చేయదలుచుకోలేను, ఎందుకంటే ఖచ్చితంగా మీరు చూస్తారు. అంటే మీరు అప్పుడు చూసిన దానికి ఇప్పుడు నేను చెప్తే దానికి కొంచెం ఎక్సైటెడ్ ఉండదు, మీరు డైరెక్ట్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుగురించి అది మీ అందరికి వదిలేస్తున్నా. ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తున్నా, మంచి క్యారెక్టర్లు కూడా చేస్తున్నా. ఈ 2026 ఖచ్చితంగా మీ అందరిని అలరిస్తా. ఏ విధంగా అనేది నేను టీవీలలో ఇన్స్టాగ్రామ్లో అలరిస్తున్నా నా పాటలతోటి, నా కామెడీ తోటి. అలాగే సినిమాలు కూడా చేయడం జరుగుతుంది, సినిమాలలో కూడా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ తోటి ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తా. మీరు అందరి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఉంటుంది మనస్ఫూర్తి. అప్పుడు కూడా మళ్ళా కలుద్దాం, ఖచ్చితంగా మనలందరితో సినిమా ముచ్చట్లు కూడా మాట్లాడాలి కదా కంపల్సరీ. మంచి సినిమాలో నేను పోతరాజు గెటప్ తోనే నిన్ను చూడాలనుకుంటున్నా, ఏమంటావు? పోతరాజ్ గెటప్ ఇంకోటి డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా షూర్ గా మీరు అందరు కూడా చూస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా బోనాల స్పెషల్ బల్వీర్ సింగ్ అన్నతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు కనిపించినాయి కదా. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.